మన సౌర కుటుంబంలో వేరే ఏ ఇతర గ్రహం కాకుండా కేవలం భూమి మీద మాత్రమే జీవం ఎందుకుందో తెలుసా? నంబర్ 1, హ్యాబిటబుల్ జోన్. భూమి సూర్యుడికి మరీ దగ్గరగా కాకుండా మరీ దూరంగా కాకుండా సరైన దూరంలో ఉంది. దీనివల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు జీవించడానికి అనుకూలంగా ఉంటాయి. దీన్నే గోల్డీలాక్స్ జోన్ అని కూడా అంటారు. నంబర్ 2, నీరు. భూమిపైన మాత్రమే జీవం మనుగడకు అవసరమయ్యేంత నీరు ద్రవ రూపంలో ఉంది. జీవనానికి నీరు ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. నంబర్ 3, భూ వాతావరణం. వాతావరణంలోని ఓజోన్ లేయర్ భూమికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన అల్ట్రావైలెట్ రేస్ నుండి మనల్ని కాపాడుతుంది. అలాగే మనం బ్రీత్ చేయడానికి అవసరమైన ఆక్సిజన్ మన వాతావరణంలో సమృద్ధిగా ఉంది. ఇంకా నైట్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ రేషియోస్ కూడా సరైన మోతాదులో ఉన్నాయి. అంతేకాకుండా సూర్యుడి నుండి వచ్చే వేడి తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి స్పేస్లోకి వెళ్ళిపోకుండా భూ వాతావరణం దాన్ని పట్టి ఉంచుతుంది. నంబర్ 4, అయస్కాంత క్షేత్రం. భూమికి బలమైన అయస్కాంత క్షేత్రం ఉంది. ఇది సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన సోలార్ రేడియేషన్స్ భూమిని తాకకుండా అడ్డుకుంటుంది. నంబర్ 5, గ్రావిటీ. భూమికి ఉన్న సరైన గురుత్వాకర్షణ శక్తి వాతావరణాన్ని అంతరిక్షంలోకి తప్పించుకోకుండా పట్టి ఉంచుతుంది. మార్స్ పైన గ్రావిటీ తక్కువ కాబట్టి వాతావరణాన్ని పట్టి ఉంచలేక అది స్పేస్లోకి వెళ్ళిపోయింది. అందుకే అక్కడ చాలా పల్చటి వాతావరణం ఉంటుంది. వీటన్నిటితో పాటు జూపిటర్, సాటర్న్ వాటి గ్రావిటీస్తో భూమిని ఆస్ట్రాయిడ్స్ బారి నుండి కాపాడుతున్నాయి. ఇలా చాలా అంశాలు భూమికి కలిసొచ్చాయి కనుకనే ఇక్కడ జీవం ఏర్పడింది, ఇంకా మనుగడలో ఉంది.